హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేమైతే నైట్ అయితే బయటికి వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళామంటే మైపాడ్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడైతే పానీపూరి బాగుంటుందని అక్కడైతే ఆగాము. పానీపూరి కోసం అయితే వెళ్ళాము. అక్కడ చూడండి వీళ్ళైతే రచ్చ చేసేసారు మా పిల్లలందరూ అయితేను. అక్కడైతే టపాసులు సౌండ్ వచ్చిందని చైత్రిక చూడండి 2 చెవులు మూసుకుంటుంది. చైత్రికకి టపాసులు అంటే భయం అండి. ఎప్పుడు ఎక్కడ టపాసులు కానీ డప్పులు కానీ వచ్చినా తన చేతులు మాత్రం చెవుల్లోకి వెళ్ళిపోతాయి. దాన్ని ఎంత కంట్రోల్ చేసినా మాత్రం ఆగదు. మా ఆయన అయితే అక్కడ పానీపూరి పెట్టిస్తున్నారు. చైత్రిక అయితే ఆ చెవులు 2 అలాగే పెట్టుకొని కొద్దిసేపటికి మాత్రం టపాసులు లేవలేమో అనలేక గమ్ముగా అయిపోయి డ్యాన్స్ అయితే వేస్తుంది. చూడండి రోడ్డు మీద అలాగనే చాలా జాలీగా ఉంది. తనకైతే చాలా రోజుల తర్వాత నైట్ పూట అయితే బయటికి తీసుకొచ్చాము. చైత్రిక చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చైతు డ్యాన్స్ చేస్తా అంటే వాళ్ళ సిస్టర్ చూస్తూ ఉంది. చూసి తను కూడా కిందకి దిగి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. పానీపూరి తినేసిన తర్వాత మేమైతే మా ఆయన ఫ్రెండ్స్ షాప్లో చికెన్ స్టిక్స్ అవి చేస్తుంటారని అక్కడికి వెళ్దామని వెళ్తే అక్కడైతే అన్న లేరు. అందుకని పక్కనే ఉయ్యాల జారేడు బండ అవి ఉంటే అక్కడికైతే తీసుకెళ్ళాను. అవన్నీ చిన్న పార్క్ లాగా పెట్టుంటే చాలా బాగుంది. అక్కడికైతే తీసుకెళ్ళాము. ఇంకెందుకు తినేదానికి అక్కడ ఏం లేదు కదా అని చెప్పి అక్కడికి తీసుకెళ్తే చైత్రిక మాత్రం చాలా జాలీగా ఫీల్ అయింది. తనకి ముందే పార్క్ అంటే చాలా ఇష్టము. అందులో నైట్ టైం అయ్యేలకి ఇంకా బాగా ఎంజాయ్ చేసింది. దానికి జారే బండ అంటే మాత్రం చాలా ఇష్టం. చూడండి ఎలా ఎగురుతుందో. తను చిన్నగా అలా పరిగిస్తూ ఉంటే ఎంత క్యూట్గా ఉందో. గబగబా ఎక్కేస్తుంది చూడండి పట్టుకొని. అంత దున్నింది చిన్నప్పుడు. ఇప్పుడు చూడండి అన్నీ ఎక్కేస్తూ ఉంది. జాగ్రత్తదేమోనని నేను భయపడుతున్నాను. తను మాత్రం చూడండి హోల్లో నుంచి వచ్చి మరీ ఎక్కిరిస్తుంది మమ్మల్ని. అప్పుడు చాలా క్యూట్గా అనిపించింది చైతమ్మ. అన్నీ జారే బండ్లు ఎక్కేస్తూ ఉంది. అటు ఇటు దూకేస్తా చూడండి. నాకైతే చాలా భయం అనిపించింది. పక్కన ముందుకు పడుతుందేమోనని. తను మాత్రం బాగా జాలీగా ఉంది. వాళ్ళ నాన్న మాత్రం ఇది ఎక్కిద్దామన్నాడు. చైత్రిక మాత్రం ఎక్కేసింది. తన్వి చూస్తే మాత్రం కొంచెం భయపడింది కానీ మళ్ళీ ఎక్కేసింది. వాళ్ళ అక్క ఎక్కేలేకే. చైత్రిక బాగా అన్నీ ఎక్కేస్తుంది కొంచెం కూడా భయం లేకుండా. ఇది మాత్రం బాగా నచ్చింది నాకు. వాళ్ళు పట్టుకుంటే మనమే తిప్పాలి. వాళ్ళ నాన్న అయితే తిప్పుతూ ఉన్నారు. చైత్రిక గమ్ముగా పట్టేసుకోండి. ఇప్పుడు చూడండి తన్వి కూడా సెట్ అయిపోయింది వాళ్ళ అక్కని చూసి. ఏదైనా పెద్దవాళ్ళని చూస్తే కదా చిన్నపిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి వీళ్ళు చూడండి కొద్దిసేపటికి చూడండి చైత్రిక మాత్రం ఇప్పుడేమో హాయ్ చెప్తుంది. కొద్దిసేపు తర్వాత మాత్రం స్టాప్ అని అరుస్తూ ఉంటుంది. మాకు అక్కడైతే కొంచెం చాలా క్యూట్ అనిపించింది చైత్రికని చూస్తే. చూడండి స్టాప్ అని. వాళ్ళ నాన్న ఇంకెందుకని చెప్పి కొద్దిసేపు తిప్పి ఆపేశారు. తన్వి మాత్రం సెట్ అయిపోయింది. అలానే తిరుగుతూ ఉంది. ఆపమండం లేదు. ఇంకెందుకని మేమే దింపేసి ఇంటికి వెళ్దామని లేకే చైత్రిక వేడుస్తున్నలేక ఇదొకటి ఎక్కిచ్చేద్దాంలే అన్నీ ఎక్కిచ్చేసాం కదా అని చెప్పి నేనైతే ఇది ఎక్కిచ్చేసాను. ఇది ఎక్కిచ్చేస్తే రమ్మంటే రాకుండా మళ్ళీ వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయి తిరుగుతూ వద్దు చూడండి అన్నీ ఎక్కేయాలని. నేను తొందరగా వచ్చి ఏం చేస్తున్నా అని చూసేలేక జారేడు బండి జారేసింది. నేను వచ్చేలేకే ఇంక వెళ్దామని వాళ్ళ నాన్న వెళ్దామని లేకే ఈ తన్వి వచ్చి నేను అనింది. అందుకని వాళ్ళ నాన్న కూడా ఇది తనకి హెల్ప్ చేశాడు. ఇలాగా నేను మాత్రం చైత్రిక ఇది ఎక్కలేదని ఏడుస్తుంది లేక చైత్రికని ఇది ఒక్కటి ఎక్కిచ్చేసాను. ఇది ఒక్కటి ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకైతే మేమైతే బయలుదేరేసాము. ఇంటికైతే బయలుదేరేసాము. ఇంకేం కొనుక్కోలేదు మేము ఇక్కడ. ఎందుకంటే ఇంటికాడ చపాతీ కర్రీ చేస్తున్నానని చెప్పి ఇంకేమైతే తినలేదు మేము. ఇంటికైతే బయలుదేరేసాము. చైత్రిక అయితే వద్దు వెళ్దాం అనింది. కొద్దిసేపటికి చైత్రిక సెట్ అయిపోయింది. తన్వి మాత్రం అస్సలకి ఆపలేదండి. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం రచ్చ చేసేసింది. తను మాత్రం మొండి పిల్లని మాత్రం ప్రూవ్ చేసింది. అలాంటి పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. మధ్యలో చైత్రిక రెండు ఎలా అరుస్తుంది. ఈ పిల్లల్ని మాత్రం కంట్రోల్ చేయడం మన వల్ల కాదండి. ఏమంటారు? నిజమైతే కింద కామెంట్ చేయండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత నైట్ అయితే వెళ్ళి చాలా మంచిగా అనిపించింది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.